వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 19 ముందు అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి నిర్మాణానికి సిద్ధం చేస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం 5,000 ఎకరాలని 2,700 ఎకరాలు చేసి 2,700 ఎకరాలను కూడా 500 మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుని 2,200 ఎకరాల్లోనే నిర్మిద్దామని చెప్పి తలపెట్టి అది కూడా పూర్తి చేయకుండా 2023లో జిఎంఆర్తో హడావుడిగా శంకుస్థాపన చేపించి పనులు మొదలుపెట్టించి మధ్యలో వదిలేసి పారిపోయిన పరిస్థితి మనకు తెలిసిందే. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి ఈ 25 మాసాల్లో 80% పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ఈరోజు సిద్ధం చేశారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకంటూ ఎగతాళి చేసిన జగన్మోహన్ రెడ్డి, స్థానిక రైతుల చేత కోర్టులో కేసులు ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ లాభం కోసం తన మంది భూములు ఆక్రమించుకోవడానికి కోర్టులో కేసులు వేపించి ఎలా సాగదీశాడో మనం చూసాం. పైగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా విజయనగరం ఎయిర్పోర్ట్ అవసరమా, భోగాపురం ఎందుకు మనకి అంటూ ఎగతాళి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏంటి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చెందింది, ఎవరు పూర్తి చేశారు, ఎవరు పూర్తి చేస్తే విమానాలు ఫ్లై అవుతున్నాయి తెలుసు ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పదే ఫస్ట్ ఏమో ఎర్ర బస్సు ఎయిర్ బస్సు అన్నాడు, ఎగతాళి చేశాడు. ఉత్తరాంధ్రకి అసలు ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు. తర్వాత ఏమో మీ భూమిని మాకు ఇచ్చేస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చాడు. వచ్చిన తర్వాత గందరగోళం చేశాడు, కోర్టులో కేసులు ఇప్పించాడు. అంతా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగకుండా సాయశక్తిలా కృషి చేశాడు. అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా ఇదెందుకు అంటాడు. ఇప్పుడేమో నాదే మొత్తం క్రెడిట్, నేనే పూర్తి చేశానంటాడు. అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం ఎందుకు వచ్చింది, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది భారత రక్షణ శాఖకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ప్రధానంగా. అందులో ఇది నావికా దళానికి సంబంధించి 3 విభాగాలు ఉంటాయి రక్షణ శాఖకు సంబంధించి: పదాతి దళం, వైమానిక దళం, నావికా దళం. ఈ 3 దళాల్లో నావికా దళం హెడ్ క్వార్టర్స్ భారతదేశంలో విశాఖపట్నంలో ఉంది. ఎంత పవర్ఫుల్ నావికా దళం అంటే 71లో శ్రీమతి గాంధీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం సంభవించినప్పుడు సబ్మెరైన్ అంటే జలాంతర్గామి పాకిస్తాన్ వాళ్ళు విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడానికి రహస్యంగా జలాంతర్గామిని మొట్టమొదటిసారిగా భారతదేశం అనేక యుద్ధాల్లో పాకిస్తాన్తో చైనాతో పాల్గొన్నా గతంలో తొలిసారిగా జలాంతర్గామిని ప్రవేశపెట్టింది పాకిస్తాన్. ఇది ఒక్క విశాఖపట్నంలోనే భారత నావికాదళం కనిపెట్టి దాన్ని ధ్వంసం చేసిన చరిత్ర. ఈ రోజుకి దాని శిథిలాలు అన్నిటినీ సేకరించి విశాఖ బీచ్ రోడ్లో ప్రదర్శనగా ఉంచితే నిత్యం దాన్ని కొన్ని వందలాది మంది సందర్శిస్తుంటారు. ఇప్పటికి బీచ్లో ఉంటుంది, అది బీచ్లో ఉంది, ఉంది, రామకృష్ణ బీచ్లో ఉంది. రోజు విజిటర్స్ వందలాది సంఖ్యలో ఉంటారు. మరి అంత విశేష ప్రాధాన్యం ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ విశాఖపట్నం, నావల్ బేస్డ్. మరి దానికి సంబంధించి అధికారుల రాకపోకలకు కానీ, అదే యుద్ధ సమయాల్లో విమానాలని నావికాదళం ఆపరేట్ చేయడానికి కానీ, సముద్రంలో ఉండేటటువంటి ఓడల మీదకి హెలికాప్టర్లు యుద్ధ విమానాలు దించడానికి కానీ, నావికా దళానికి సంబంధించిన యుద్ధ విమానాలు దించడానికి కానీ విశాఖ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. అది ప్యాసింజర్స్ కోసం నిర్మించిన ఎయిర్పోర్ట్ కాదు, భారత నావికా దళానికి సంబంధించిన ఎయిర్పోర్ట్. పూర్తిగా నావికా దళానికి సంబంధించిన నావల్ ఎయిర్పోర్ట్. ఈ పరిస్థితుల్లో 40 సంవత్సరాలకు ముందు అక్కడ ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, దాని ఈ నావల్ హెడ్ క్వార్టర్స్ ఉండడం, అదేవిధంగా అక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి సంబంధించిన స్థావరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక చమురు శుద్ధి కర్మాగారాలు, అదేవిధంగా షిప్ బిల్డింగు, డాక్ యార్డు, అదేవిధంగా అక్కడ కోరమాండల్ ఫర్టిలైజర్స్, ఇలా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోతే ప్రైవేట్ సంస్థలతో, కార్మికులతో, అదేవిధంగా ఇంజనీర్స్తో, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్, రష్యా సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ రోజు నిర్మించారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్యాసింజర్స్ రాకపోకలు ఎక్కువయ్యాయి కాబట్టి దూర ప్రాంతాలకు పోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని సమయపాలన చేయాలంటే అధికారులు, వర్తక వాణిజ్యవేత్తలు వీరందరూ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పదే విజ్ఞప్తి చేస్తే చివరకు దశాబ్దాల కృషి ఫలితంగా అది 1970 దశకం చివరిలో అనుకుంటాను, లేదా 80వ దశకం ఆరంభంలోనూ అక్కడ నుంచి
ప్యాసింజర్స్ లిమిటెడ్ సంఖ్యలోనే ప్యాసింజర్స్ ప్రయాణించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళు జరిగిన తర్వాత మరలా పదే రిక్వెస్ట్ మేరకు ప్యాసింజర్లని అపరిమితంగా అయినా అనుమతించడానికి ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సాధక బాధకాలను గుర్తించినటువంటి నవ్యత్వానికి మారుపేరైనటువంటి భవిష్యత్తు చింతనతో నిరంతరం భవిష్యత్ దర్శనం చేసే దూరదృష్టి ఉండేటటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2015లో అంతర్జాతీయ ఎయిర్ షో జరిగింది బెంగళూరులో. ఆ సందర్భంగా బెంగళూరు ఎయిర్ షో సందర్భంగా ఆయన విశాఖపట్నం ఆయనకి ఆ ఉత్తరాంధ్ర ప్రజల మీద ఉన్న మక్కువ, ఆ ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ పడుతున్న ఇబ్బందులు, కార్గో రవాణాకి ఉన్నటువంటి లోటుపాట్లు, ఇబ్బందులు, అదేవిధంగా హ్యాండ్లింగు, సర్వీసింగు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అసలు నేవల్లో అది రక్షణ రంగానికి సంబంధించింది. అసలే 71 యుద్ధ సమయంలో ఆ నేవల్లో ఎయిర్పోర్ట్ ఉండబట్టి, ఆ నావికాదళం అక్కడ స్ట్రాంగ్గా ఉండబట్టి ఆ పాకిస్తాన్ వాళ్ళు పంపించిన జలంతర్గామిని తుత్తునీలు చేసిన చరిత్ర ఉంది. మరి అక్కడ రక్షణ దళానికి సంబంధించి అది స్వతంత్రంగా ఉండాలి, కానీ ఈ ప్యాసింజర్ ఫ్లైట్స్ అన్నప్పుడు కడివెడు పాలల్లో విషబొట్లాగా ఎవరో అగంతకులు, దుండగులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశ ద్రోహులు ఎప్పుడైనా ముప్పు తలపెట్టే అవకాశం ఉంది అని గౌరవనీయ ముఖ్యమంత్రి భవిష్యత్ చింతనతో మనకు అసలు స్వతంత్ర ఎయిర్పోర్ట్ కావాలా, పైగా ప్రపంచ స్థాయిలో ఇది విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, పైగా మిలిటరీ స్థావరాలకు సంబంధించి అత్యంత కీలకమైన పాయింట్ తూర్పు దేశాలకి, తూర్పు ఈశాన్య దేశాలకి, ఆగ్నేయ దేశాలకు పోవడానికి కూడా అనువైన స్థావరం కాబట్టి ఈ స్వతంత్ర ఎయిర్పోర్ట్ని సివిల్ ఏవియేషన్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటుంది డిపార్ట్మెంట్. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి పౌర విమానయాన శాఖ ఢిల్లీలో ఉండే విమానాశ్రయం కానీ, పోతే మద్రాసులో ఉండేది కానీ, అదేవిధంగా కలకత్తాలో ఉండేవి కానీ, ఇలాంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలంతా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి అలాగే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఒక స్వతంత్ర ఎయిర్పోర్టు ప్రతిపాదన చేసి తద్వారా ఈ ఒకవైపు వీళ్ళకి స్వేచ్ఛని, ఇంతకుముందు ఏ విధంగా 70వ దశకానికి ముందు స్వేచ్ఛగా నేవల్ ఎయిర్పోర్ట్ ఉన్నదో వాళ్ళకి అసౌకర్యంగా ఉన్న పరిస్థితుల్లో విధి లేక మనం ప్రజల్ని కాపాడడానికే కదా దేశ సరిహద్దుల్లో కాపలా కాసేది, కాబట్టి ఆ పౌరులకి ఇబ్బంది అంటే తాత్కాలికంగా ఇచ్చాము. వీళ్ళు ఇన్ని దశాబ్దాలైనా ఇంకా స్వతంత్రంగా ఎయిర్పోర్ట్ నిర్మించుకోలేదని చింతనతో వాళ్ళు నేవల్ అధికారులు ఉన్న పరిస్థితుల్లో, నేవల్ డిపార్ట్మెంట్ ఉన్న పరిస్థితిలో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయ ముఖ్యమంత్రి ఈ స్వతంత్ర ఎయిర్పోర్టు కోసం ఈయన ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేయడం, మన అదృష్టం కొద్దీ మన తెలుగుదేశం కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉండి ఆ పౌర విమానయాన శాఖ ఇప్పుడు ప్రస్తుత గవర్నర్గా ఉన్నటువంటి గౌరవనీయ అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా మనకు కలిసి వచ్చిన అంశాలు. అప్పుడు దానికి సంబంధించినటువంటి జీవో మొట్టమొదటిసారిగా ప్రకటన నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రభుత్వ ఉత్తర్వులు దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్రకటిస్తూ దానికి సంబంధించి ఆ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ వెంకటేశ్వర్లు గారిని ఇంకా ఇతర అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చరిత్ర. ఆ తర్వాత కొన్నాళ్ళకి మరలా భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర సైట్ క్లియరెన్స్కి పర్మిషన్ తీసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ రైతుల్ని పొలాలు అభ్యర్థిస్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడానికి సిద్ధపడిన నేపథ్యంలో పోతే అప్పుడు వాళ్ళకి మంచి పరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన జీవో ఇవ్వడం, రైతులకు నష్టపరిహారం చెల్లించడం, ఆ తర్వాత దానికి సంబంధించి పనులు వేగవంతం చేయడానికి పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి తీసుకోవడం, ఇవన్నీ ఇలాంటి అనేక అనుమతులు ఇవన్నీ శరవేగంగా 2015 ఫిబ్రవరి 9 నుంచి 2017 కల్లా సాధించడం జరిగింది. అనేక జీవోల ద్వారా ట్వీట్లు చేసే వాళ్ళకి ఇది చెంపపెట్టు, అంటే ల్యాండ్ సేకరించడం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్లు తీసుకురావడం, అదేవిధంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆయన నడవడిక పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ రైతులు ముందుకు వచ్చిన చరిత్ర భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి. సరే, పనులు శరవేగంగా పరుగులు తీస్తున్న సమయం అయితే అప్పటికే 70% పైగా
ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి పనులు పూర్తవుతున్న దశలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, దురదృష్టవశాత్తు ఒక్కసారి అనే మాయలో భ్రమలకు గురై ఏదో ఉద్ధరిస్తాడు ఆ వ్యక్తి అని చెప్పి ఓటేయడం, తద్వారా మనల్ని తాత్కాలికంగా అపార్థం చేసుకోవడం, మన ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. అయితే ఆ పెద్ద మనిషి ఎలక్షన్ల సమయంలో ఆ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఎలక్షన్ ప్రచారానికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 2014 ముందు 2019కు ముందు చరిత్ర చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, భోగాపురం విజిట్ చేశాడు. ఇక్కడికి ఎర్రబొసలే రావే, మనకి ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు. 19 ఎన్నికలకు ముందు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, అసలు ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటుంది అని అన్నాడు. పైగా నేను అధికారంలోకి నన్ను తెప్పించండి, త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా, నేను మీ భూములు మీకు వాపసు చేస్తాను అని రైతులకు హామీ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు, అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడు, వచ్చే ముందు ఇంకో మాటగాడు అన్నాడు, మీ భూములు మీకు ఇప్పిస్తాను, నేను కోర్టులో ఆపిస్తాను, నా మాట మేరకు మీరు నాకు సహకరించండి అని చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా మనం ఆ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయం అది. అయినా కూడా మనకి 23 సీట్లు తర్వాత వచ్చినా మనకు ఉత్తరాంధ్రలో కూడా బాగానే, విశాఖ పరిసరాల్లో బాగానే 4 ఎమ్మెల్యేలు గెలిచారు. ఆయనకి ఏమి రాలే. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మొక్కలు చేసి అమ్మే ప్రయత్నం ఒక వంక చేశాడు, తన అనుచరగణానికి కట్టబెట్టడానికి. మరలా దాన్ని భూములు వాపసు చేస్తానని మాట ఇచ్చాడుగా ఎన్నికలకు ముందు. ఆ హామీ ఒట్టి హామీగానే మిగిలిపోయింది, దాన్ని గాలికి వదిలేశాడు. అదేవిధంగా 5,000 ఎకరాలు ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించడానికి పూనుకొని అంత కార్యక్రమాలు పూర్తయితే ఎందుకు అంత ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే, నాకు ఈ సందర్భంగా వాళ్ళ నాన్న గుర్తొస్తున్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలు సేకరిస్తే ఎందుకు 2,000 ఎకరాలు చాలు అన్నాడు. 2,000 ఎకరాలు చాలు అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంది, అది చాలాకి ఇబ్బంది పడుతున్నారు. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనుండే నైబరింగ్ ల్యాండ్స్ అందుబాటులో లేవు, ధరలు అందుబాటులో లేవు, ఇచ్చేవాళ్ళు లేరు. రన్వేస్ చాలక ఎక్స్పాండ్ చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లాట్ఫామ్స్, హ్యాంగర్స్ నిర్మించడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు దూరదృష్టి గల మనిషి, భవిష్యత్ దృష్టి ఎక్కువ ఆయనకి. ఏది చేసినా ఆయన ప్లానింగ్ అంతా భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా 50 ఏళ్ళకి ఎలా ఉండాలి, 100 ఏళ్ళకి ఎలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. పోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకు 2,000 చాలు, 2,200 ఎకరాలు ఉంది కదా, ఇంక ఇది చాలులే, ఈ 5,000 ఎకరాలు అక్కర్లేదని చెప్పేసి ఆ భూములన్నింటినీ పక్కన పెట్టేశాడు. హడావుడిగా మీరు చెప్పినట్లుగా ఆ జిఎంఆర్ సంస్థకు సంబంధించి వాళ్ళ చేత హడావుడిగా శంకుస్థాపన చేసినట్టు నటించాడు. తర్వాత గాలికి వదిలేశాడు. సరే, వాళ్ళు ఇంకొకటి ఈ మధ్య వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. మేము 1,200 చిల్లర కోట్లు ఖర్చు పెట్టాము మా 5 సంవత్సరాల కాలంలోనే. 1,200 చిల్లర కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? అక్కడ ఒక కార్పొరేషన్ ఏర్పడింది, అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ పోతే విమానయాన సంస్థకు సంబంధించి సిబ్బంది జీతభత్యాలు చెల్లించాలిగా. అమరావతిని మూలన పెట్టినా సిఆర్డీ అధికారులకి నెల జీతాలు ఇవ్వాల్సి వచ్చిందిగా, తప్పదుగా జీతాలు ఇవ్వాలిగా. ఆ జీతభత్యాలు 5 సంవత్సరాల జీతభత్యాలకి, ఆ కరెంటు బిల్లులు కట్టడానికి అదేవిధంగా అక్కడేదో కరెంట్ ఉండాలి కదా ఈ అధికారులు అటు ఇటు తిరగడానికి. కాపలా వాళ్ళు ఉంటారు కదా, రాత్రిపూట పాములు తేళ్ళు కరవకుండా ఎవరైనా దుండగులు రాకుండా ఉండడానికి కరెంట్ ఉండాలి కదా, కరెంటు బిల్లులు కట్టాలి కదా. ఇవి వాళ్ళు చెప్పేది. విమానాశ్రయం నిర్మాణం చేయలే, ఆ కరెంటు బిల్లులు కట్టడానికి, ఆ ఉద్యోగస్తులు జీతభత్యాలు చెల్లించడానికి బడ్జెట్ కేటాయించి మేము 1,200 చిల్లర కోట్లు అని చెప్పి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సరే వాళ్ళు చేయలేదు, చేసేవాళ్ళని చేయనీయకుండా, చేసేవాళ్ళకి క్రెడిట్ దక్కనీయకుండా మనం క్రెడిట్ కోరుకోవట్లే. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళ కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వాళ్ళు శ్రద్ధగా అన్నీ గమనిస్తారు. ఈ మహానుభావుడు చెప్పే మాటలన్నీ ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే రకం అని చెప్పేసి 5 సంవత్సరాల అనుభవం తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఈ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటారు, నన్ను ఈ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే ఇతని బుద్ధి మారలేదు, ఇతని జగముండి
రణచండి, నిత్యం ఈ వివాదాలు కావాలా, నిత్యం అబద్ధాలు చెప్పడం, పోతే అదేవిధంగా ఇతరులను దూషించడం, అలిగేషన్స్తో ఉండడం తప్పితే ప్రజలు మన్నను పొందేదానికి, ప్రజల్ని మురిపించేదానికి, ప్రజాసేవా కార్యక్రమాలు చేసి ప్రజల విశ్వాసం పొందుదామనే ఆలోచనే లేదని ప్రజలు అనుకుంటున్నారనే ఆలోచన విధానమే అతనిలో లేకపోగా, జ్ఞానోదయం రాకపోగా, పరివర్తన చెందకపోగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాదేను, ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నిజమైన అసలు భవిష్యత్తు దృష్టితో ఆ రోజు 2015 ఫిబ్రవరి 19వ తారీఖున బెంగళూరు ఎయిర్ షోలో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ఆయన ప్రకటించి ఆ తర్వాత ఎంబడెంబడే జీవోలు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి తెప్పించేసి సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి అంత పెద్ద ఎత్తున 5,000 ఎకరాలు సుమారుగా భూసేకరణ చేసి అంత తప్పించి కష్టపడితే పొరపాటున అధికారం కోల్పోతే అధికారంలోకి వచ్చే రంగానే తిరిగి యాదృచ్ఛికంగా రామ్మోహన్ నాయుడు గారు, ఉత్తరాంధ్రకి చెందిన రామ్మోహన్ నాయుడు గారు మళ్ళా పౌర విమానయాన శాఖ మంత్రి కావడం, ఇంకా మిగతా ఆ చిల్లర మల్లర అక్కడ ఢిల్లీలో బ్యాలెన్స్ ఉన్నటువంటి అనుమతులన్నీ సత్వరంగా సాధించడం, దాన్ని సర్వాంగ సుందరంగా ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించడం అనేది జరగడమే కాకుండా దానికి సంబంధించి ఈరోజు దాని చుట్టుపక్కల స్వతంత్ర ఎయిర్పోర్ట్ ఉంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటుంది, పోతే వాళ్ళకి స్వేచ్ఛ కల్పించినట్టు ఉంటుంది. ఏనాడు వాళ్ళ స్వేచ్ఛ కోసం నేవల్ ఎయిర్పోర్ట్ నిర్మించారో వాళ్ళు అస్వతంత్రులుగా ఉన్న పరిస్థితి. ఒక పక్క ప్యాసింజర్స్ నిరంతరం రాత్రింబగుళ్ళు ప్రయాణిస్తున్న సందర్భంలో నిత్యం వాళ్ళ సెక్యూరిటీని పెంచి ఎప్పుడు ఏ ముష్కర్లు, ఏ పాకిస్తాన్ ముష్కర్లు, చైనా ముష్కర్లు ఈ రూపంలో ప్యాసింజర్స్ రూపంలో వచ్చేసి విశాఖను ధ్వంసం చేస్తారు అనే ఉద్దేశం, అందులో నేవల్ హెడ్ క్వార్టర్స్ పరువు పోతుంది అని చెప్పి నిత్యం చింతనతో ఉండేటటువంటి నేవల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, నేవల్ ఫోర్ట్ వాళ్ళకి వాళ్ళకు ఒక స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించడమే కాకుండా ఈ ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రవాసులకి, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా విశాఖ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, పాత 3 జిల్లాలే కాకుండా మరలా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల వాసులకి, ఇలా ఆంధ్రప్రదేశ్లో 5 పెద్ద జిల్లాలకి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి అటు రాయ్పూర్ వరకు, రాయ్పూర్లో విమానాశ్రయం లేదంటే ఉంది, చిన్న విమానాశ్రయం, డొమెస్టిక్ ఫ్లైట్స్, లిమిటెడ్ ఫ్లైట్స్. అదేవిధంగా ఇటు ఒరిస్సా వాళ్ళకి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లేదా అనొచ్చు, అది లిమిటెడ్ ఎయిర్పోర్టు, అంతర్జాతీయ ప్రమాణాలతో లేవు ఈ రాయ్పూరు, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లు. కాబట్టి ఇది అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఎయిర్పోర్టు. పోతే వాళ్ళు అంతకుముందు ఢిల్లీకి పోవాలా, లేకపోతే బాంబేకి పోవాలా, లేకపోతే ఇటు కలకట్ట నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్కి పోవాలా. ఈ పరిస్థితుల నుంచి, ఈ శ్రమ నుంచి తప్పించినట్టు అవుతుంది. పైగా 4-5 గంటల స్వల్ప వ్యవధిలోనే ఈ ఎయిర్పోర్ట్కి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, పైగా ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ పెట్టడం, హ్యాండ్లింగ్ సెంటరు, కార్గో హ్యాండ్లింగ్ సెంటర్ పెట్టడం, అంతర్జాతీయ స్థాయి విమానాలు నడపడానికి మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్కి విమాన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలి విమానాన్ని, తర్వాత అనేక దేశాలకి విమానాలను విస్తరించబోతున్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ఫ్లైట్స్లో హైదరాబాదు, భోగాపురం మధ్య 5 విమానయాన సర్వీసులు ప్రతిరోజు, 4 విజయవాడ విమాన సర్వీసులు, 9, 2 బెంగళూరు విమాన సర్వీసులు ఈ నిత్యం ఉంటాయి. అదేవిధంగా బెంగళూరుకి శుక్ర ఆదివారాలు మినహాయించి మరొక విమానం కాడ వారంలో 5 రోజులు, ఆ 2 విమానాలు రెగ్యులర్గా పోయాయి కాకుండా శుక్ర ఆదివారాలు మినహాయించి 3వ ఫ్లైట్ కాడ, అంటే 12 విమానాలు డొమెస్టిక్గా ఇప్పుడు విశాఖపట్నం, భోగాపురం నుంచి రోజు నిత్యం ప్యాసింజర్స్తో రాకపోకలు సాగిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు దానికి అల్లూరి సీతారామరాజు ఏ విప్లవీయుడు పేరు తలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటారు, ఏ మన్యం వీరుడు పేరు తలిస్తే ప్రజలు కేరింతలు కొడతారు, ఆ విప్లవీయుడి పేరు పోతే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దల దూరదృష్టికి ప్రజలంతా జేజేలు పరుగుతున్న పరిస్థితుల్లో గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈరోజు ఉదయం 10:50 భోగాపురంకి రావడం, 2 గంటల 25 నిమిషాలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉండి అవన్నీ తిలకించి ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతితో కూడినటువంటి ఆ శిల్పాలు, ఆ రమణీయమైన శిల్పాలని, పోతే ఆ యొక్క గిరిజనుల తెంసా నృత్యాన్ని, ఆ విద్యార్థుల నృత్య ప్రదర్శనల్ని, వీటన్నిటిని తిలకిస్తూ
మరొక వైపు మొత్తం ఎయిర్పోర్ట్ రన్వే దగ్గర నుంచి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నిటినీ తిలకిచ్చి ఆ తర్వాత అక్కడికి చేరే లక్షలాది మంది ఉత్తరాంధ్ర వాసుల యొక్క ప్రజల మనోభావాలకు తగినట్టు వాళ్ళని అడ్రస్ చేస్తూ ప్రసంగించి 2 గంటల 25 నిమిషాలు ఆ విమానాశ్రయంలో ఉండి ఆయన అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర భాగ్యరేఖలు మార్చడానికి భోగాపురం కాదు, అది అసలు పేరులోనే భోగాపురం సార్థక నామధేయాలు కాబోతుంది తొలిసారిగా. ఎలా భోగ భాగ్యాలతో తొలతోగబోయే పరిస్థితి ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నట్టు ఈ 5 ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఉత్తరాంధ్రకి దక్షిణ వైపు ఉండే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే కాకుండా ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నట్లు ఇప్పుడు గంజాం, ఒరిస్సాలో గంజాం, కోరాపుట్టు, గజపతి నగరం, బరంపురం, రాయగఢ్, అదే ఛత్తీస్గఢ్కి సంబంధించి కొన్ని ప్రాంతాలు, ఇట్లాగే ఈ ఒరిస్సాలో ఇప్పుడు మనం పేర్కొన్న ప్రాంతాలు, వీటన్నిటితో ఈ రాకపోకలతో ప్యాసింజర్స్ రాకపోకలతో కళకళలాడమే కాకుండా వాళ్ళు వస్తు ఉత్పత్తులు కానీ అదేవిధంగా ఈ వ్యాపారాలకు సంబంధించి వాణిజ్యానికి సంబంధించినటువంటి కార్గో ఫ్లైట్స్తో నిరంతరం అది దేశ విదేశాలకి రవాణా జరిగి ఉత్తరాంధ్ర ప్రజల భాగ్యరేఖలను మార్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలంతా హర్షధ్వానాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరికి లేని తన బాధని ప్రపంచం బాధ చేయడానికి తనకి అధికార కాంక్ష, అధికార దాహం రోజు రోజుకు మితిమీరిపోయి అధికారం లేకపోతే బ్రతకలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తలపెట్టిన కూటమి ప్రభుత్వంలో ఇది ప్రారంభోత్సవానికి నోచుకోబోతుంది. ఇదే తన క్రెడిట్గా ఎర్రబస్సులు రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకన్న పెద్ద మనిషి, విశాఖ విమానాశ్రయమే ఈగలు తోలుకుంటుందని చెప్పిన పెద్ద మనిషి, అదేవిధంగా ఈ ల్యాండ్స్ మొత్తం వాపసు చేస్తానని రైతులకు హామీ ఇచ్చేసి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడుమల్లయ్య అన్న చందంగా వ్యవహరించిన ఈ పెద్ద మనిషి, పోతే కోర్టుకి వెళ్ళి ఆ భూములను ఆపేస్తానని చెప్పిన పెద్ద మనిషి వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం నేను చేశానని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ అందులుగా భావిస్తున్నాడా? తన 5 ఏళ్ల పాలనలో అంధకార రాష్ట్రంగా మార్చిందే కాకుండా ఈ ప్రజలందరినీ గుడ్డివాళ్ళుగా భావిస్తూ ఈ ప్రజలు అజ్ఞానులని భావిస్తున్నాడా అని ప్రజలంతా అనుకుంటున్న పరిస్థితిలో గౌరవనీయ ప్రధానమంత్రి గారు రేపు వచ్చి గ్రాండ్గా దాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఆయన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడో వర్చువల్గా సహజంగా ప్రధానమంత్రి గారు సమయం కేటాయించడం సాధ్యం కాని పరిస్థితుల్లో వర్చువల్గానే చాలా ప్రాజెక్టులు ఆయన ప్రారంభిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టికి ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని, పరిసరాల్లో ఉండే ఒరిస్సా పోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వెనకబాటుతనానికి, ఇది వాళ్ళ భాగ్యరేఖలను మార్చే, వారి జీవితాలను ఉద్ధరించే, పోతే భోగాపురం అనే పేరుకు సార్థక నామధేయురాలను నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దీనికి భోగ భాగ్యాలు భవిష్యత్తులో అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కృషికి మెచ్చుకొని ఆయన వర్చువల్గా ప్రారంభించాల్సినటువంటి ఈ ఎయిర్పోర్ట్ని స్వయంగా ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా విపక్షాలు కారుకోతలు కూడా మానేసి సైలెంట్గా ఉంటే మంచిది. వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకోవడం, సైలెంట్గా ఉండొచ్చుగా. క్రెడిట్ చోరీ మనం చేస్తున్నాం అంటారు. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? జగన్ రెడ్డి చేస్తామని చెప్పి ప్రపంచం అంతా తెలుసు, అయినా వాగుతూ ఉంటాడు. మరి దీన్ని కట్టుబాటు చేయాలంటే ఇప్పుడు ప్రజలు ఒకటే అంటున్నారు, మీరు ఏది చేసినా కూడా ఆయన తానే చేశానంటాడు. ఉత్తర కుమార్ ప్రగల్భాలు అతని అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అంటూ అనేక అవాకులు చవాకులు పేలిన జగన్ రెడ్డికి సమాధానం చెప్తూ విశాఖ నావల్ ఎయిర్పోర్ట్ గురించి, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.